ఆంజనేయ స్వామి భక్తులను తాను ఎప్పటికీ వేధించనని శనిదేవుడు స్వయంగా మాట ఇచ్చాడు. కాబట్టే శని దోషాలకు హనుమాన్ ఆరాధనే తిరుగులేని పరిహారం. ఏలినాటి శని, అర్ధమ శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుచిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. శనిదేవునికి ఆంజనేయ స్వామికి నువ్వుల నూనంటే చాలా ఇష్టం. కాబట్టి గుడిలో నువ్వుల నూనెతో 2 మట్టి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి. శనిదోష తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్వామివారికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలిపిన సింధూరంతో అభిషేకం చేయించడం అత్యంత మంగళకరం. కష్టాలు త్వరగా తొలగిపోవడానికి ఆంజనేయ స్వామికి ఇష్టమైన 108 లేదా 54 తమలపాకులతో మాలను కట్టి మీ చేతుల మీదుగా సమర్పించాలి. మినపప్పు శనిదేవుడికి సంబంధించిన ధాన్యం కాబట్టి పొట్టు మినపప్పుతో చేసిన వడమాలను హనుమంతునికి నైవేద్యంగా సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి. గుడిలో స్వామివారి ముందు లేదా రావి చెట్టు కింద కూర్చొని కనీసం 3 సార్లు లేదా 11 సార్లు హనుమాన్ చాలీసాను భక్తితో పఠించాలి. శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత నల్ల నువ్వులు, బెల్లం కలిపి పేదలకు కాని పశువులకు కాని దానం చెయ్యాలి. ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో రావి చెట్టు ఉంటే దానికి 11 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన శనిగ్రహ పీడలు శాంతిస్తాయి. శనివారం రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు.